నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అద్దంకి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి సమన్వయంతో ముందుకు వెళ్దామని అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ పిలుపునిచ్చారు. బాపట్ల జిల్లా పంగలూరు మండలంలో ముప్పవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో టీడీపీ జనసేన కార్యకర్తల సమన్వయ సమావేశం రవికుమార్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా రవికుమార్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీలు బలంగా పనిచేస్తాయని అన్నారు. కొంతమంది కుట్రదారులు కూటమిని విచ్ఛిన్నం చేయడానికి రకరకాలుగా మాట్లాడుతున్నారని వాటిని పట్టించుకోకుండా ఎన్నికలకు సన్నద్ధం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన మండలం అధ్యక్షులు వీర హనుమాన్, ఉపాధ్యక్షులు సందీప్, నియోజకవర్గ కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా కార్యదర్శి కృష్ణ, టీడీపీ మండల అధ్యక్షులు రావూరి రమేష్, మండల ఇన్ఛార్జ్ కుక్కపల్లి ఏడుకొండలు, సీనియర్ అధికారులు కరీ సుబ్బారావు, టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మేమంతా గట్టిగా కృషి చేసి ఎమ్మెల్యే గారి గెలుపుకి దోహదపడతామని, అలాగే గ్రామాల్లో ఎలాంటి సమస్యలు లేకుండా టీడీపీ వాళ్ళతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అలాగే ఎమ్మెల్యే గారు కూడా మీకు ఏ పనులు ఉన్నా కూడా నేను మీ జనసేన తెలుగుదేశం తేడా లేకుండా మీ అందరికీ కూడా నేను అండగా ఉంటాను, అన్ని పనులు చేసి పెడతానని చెప్పి వారికి తెలియజేయడం జరిగింది. అలాగే వివిధ గ్రామాల వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అంతా చాలా ఉత్సాహంగా తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం పనిచేసేదానికి అన్ని గ్రామాల కార్యకర్తలు కూడా చాలా సిద్ధంగా ఉన్నారు. గతంలో ఎప్పుడు లేని మెజారిటీతో అద్దంకి కాన్స్టిట్యున్సీలో రేపు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయిన మన ప్రీతమ నాయకుడు గొట్టిపాటి రవికుమార్ గారు గెలవబోతున్నారు. అలాగే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం జనసేన కూటమి దాదాపు 160 సీట్లు గెలవబోతుంది అనేది వాస్తవం. తెలుగుదేశం పార్టీ ఇక్కడ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. రేపు రాబోయే పొంగూరులో అన్ని గ్రామాల్లో జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ అందరూ కలిసికట్టుగా ఏ విధంగా ముందుకెళ్లాలనే దానికోసం ఒక కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకున్నాము. అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. అందరూ కూడా మంచి వాళ్ళకున్న అభిప్రాయాలు, వాళ్ళకున్న డౌట్లు చెప్పారు. ఎలా పనిచేయాలి, ఏం చేయాలి అనేది కూడా మాట్లాడుకోవడం జరిగింది. తప్పకుండా రాబోయే రోజుల్లో జనసేన తెలుగుదేశం పార్టీ కూటమి ఇక్కడ బలంగా పనిచేసింది. ఇక్కడ పొంగూరు మండలమే కాదు, అద్దం కాన్స్టిట్యున్సీ కాదు, రాష్ట్రం మొత్తం కూడా బ్రహ్మాండంగా పనిచేసింది. అదేవిధంగా నిన్న మాట్లాడిన సభలో కూడా పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా చంద్రబాబు గారు కానీ ఏ విధంగా ప్రజలను నేను ఉద్దేశించి మాట్లాడారో మనందరూ తెలిసిందే. కొంతమంది కుట్రదారులు బయట నుంచి రకరకాల రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా మన పార్టీ కార్యకర్తలు కాదు, మన పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు, ఏది పడితే మాట్లాడుతూ ఉన్నారని కూడా ఇద్దరు నాయకులు చెప్పారు. మనం వాళ్ళ రాట్లో పడకుండా జాగ్రత్తగా ఈ 3 నెలల పాటు ఎలక్షన్ చేసుకొని ఏదైతే ఈ జగన్ రెడ్డి ప్రభుత్వంలో దాన్ని ఇమీడియట్గా ఈ రాష్ట్రం నుంచి పాల్గొనాల్సిన అవసరం అని కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.